ఏంటంటే పేద ప్రజలకి సేవ చేసే అదృష్టం అనేది వెనకడికి ఎప్పుడో గాంధీ గారు, నెహ్రూ గారు ఆ టైంలో స్వతంత్రం కోసం చేశారనేవారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రం కోసం, మన పేద ప్రజల కోసం మిమ్మల్ని ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వ్యవస్థనిచ్చి మీకు సర్వీస్ మైండెడ్ అనేది మీకు ఇచ్చి ఆ అవకాశం, అది గొప్ప అవకాశం. ఎంతోమందికి కానీ రాదు. ఎంత డబ్బున్నా కానీ నాయకుడిగా ఎదగాలంటే ప్రజలకు సేవ చేయాలి. ఆ సేవ చేయాలి అంటే ఎన్నో కష్ట నష్టాలు అవన్నీ ఊరు మొత్తానికి ఒక నాయకుడు ఉన్నప్పుడు అతనికి కుదిరేది కాదు. కొన్ని సమయాల్లో పేదలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది. అవన్నీ జరగకుండా ఏ పథకం అయినా ప్రత్యక్షంగా మీ ద్వారా వాళ్ళ గడప గడపకు వెళ్ళి మీ ద్వారా లబ్ధి పొందడం అనేది మీకు ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన అదృష్టం. అంతకంటే ఎక్కువ అదృష్టం ఏంటంటే మీ ద్వారా ఆ పథకాలు వాళ్ళకి లబ్ధి. మీరు ప్రతి నెల 1వ తారీఖు పొద్దున్నే తెల్లవారికి కానీ దక్కని అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పించారు. ఇంకొక విషయం చెప్తున్నాం, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, నాకు ఒక అండ ఉంది, ఒక ఆసరా ఉంది, నాకు ఒక ధైర్యం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారానే ఆయన సిద్ధపడతారు. మరి దానికి మీరు కూడా సిద్ధపడాలి. అందరూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ నాయకులు ఉండరు. మీరు ప్రజల దగ్గరికి జరిగింది చెప్పటం, మిమ్మల్ని జరగలేనిది చెయ్యనిది ప్రజలకి ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క కుటుంబానికి మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీ ద్వారా ప్రతి కుటుంబానికి ఎంతమందికి ఏ రూపంలో వారికి ఇచ్చారు అనేది మీరు వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. మార్చిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా మనకి 2 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 నెలలు 3 నెలలు ఎంత టైం ఉన్నా సరే మనకి ఈ 5 సంవత్సరాల పాటు మన ముఖ్యమంత్రి గారు మనకు అందించిన గౌరవానికి తగ్గ రీతిలో మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారే రావాలి. చంద్రబాబు నాయుడు ఇంకెవరో వస్తే ఈ వాలంటరీ వ్యవస్థను తీసేస్తారా సంగతి మీకు తెలుసు. 2014 నుంచి 19 వరకు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు 19 నుంచి 24 వరకు ఇప్పుడు ప్రజలు ఎంత లబ్ధి పొందారు. ఈ 2 విషయాలు మీరు పబ్లిక్కి, ప్రజలకి, మీ 50 కుటుంబాల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. మన స్థానిక ఇన్ఛార్జి గారైన స్వామిదాస్ గారు కూడా ప్రతి గ్రామంలోనూ అలాగే మండల స్థాయిలోనూ కూడా మీతో పర్సనల్గా మీటింగ్ ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఏర్పాటు చేస్తారు. మీ అందరినీ గౌరవించుకోవటం మా అదృష్టం. నాయకుల కంటే కూడా ప్రజలకి ఇంకా చేరువలో దగ్గరయ్యి సేవ చేసిన మిమ్మల్ని గౌరవించుకోవటం మన ముఖ్యమంత్రి గారు మా ద్వారా చేపట్టడం ఇది మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. తప్పకుండా మళ్ళీ కొన్ని రోజుల్లోనే మన మండల స్థాయిలో కానీ లేకపోతే గ్రామ స్థాయిలో కానీ ఏ గ్రామానికి ఆ గ్రామం కానీ ఒక ప్రణాళిక రూపొందించి మీ అందరినీ మళ్ళీ పర్సనల్గా మన ఇన్ఛార్జి గారి చేతుల మీదుగా మీకు అందరికీ మంచి కానుకలు, మంచిగా సహాయ సహకారాలు అన్నీ ఏర్పాటు చేయాలని. ఎందుకంటే మీ అందరి సహాయ సహకారాలు మన ముఖ్యమంత్రి గారికి, మనకి, మన పార్టీకి అన్నిటికీ కావాలి. మీరు సంతోషంగా హ్యాపీగా మీరు మీ సేవలని ప్రజలకి ఎంత చక్కగా చేస్తారో అంత చక్కగా ప్రజలు కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని అలాగే మనకి తిరువూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పంపించినటువంటి మన స్వామిదాస్ గారికి మీరు చెప్పండి. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు వినే ఉంటారు. 125 సార్లు బటన్ నొక్కారు. మళ్ళీ మనం ప్రజలకు అడిగేది 2 బటన్లే. అది ఫ్యాన్ గుర్తు మీద. ఎమ్మెల్యే గారు రక్షణ నిధి గారు కాదు, ఆయన చేసిన కొన్ని వీటి వల్ల అన్ని ఏంటనేది కూడా చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు కాబట్టి మంచి ఇన్ఛార్జిని మనకిస్తే ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళి నాయకులందరినీ కలుపుకొని వెళ్తారు అన్న ఉద్దేశంతో మనకి రక్షణ నిధి గారి స్థానంలో స్వామిదాస్ గారిని ఇచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకి తెలియజేసి మనకు 2 బటన్లు ఫ్యాన్ గుర్తు మీద, 1 స్వామిదాస్ గారికి, 2 కేశినేని నాని గారికి, ఎంపీ గారికి చేయాలి. ఇది మీ అందరికీ కూడా